చాలా దూరం వరకు కొట్టిపారేయగలిగినటువంటి శక్తి ఎవరో ఆవిడికి దుర్గా అని పేరు. దురాచారం అంటే మీరు కొన్ని మాటలు వింటుంటారు. ఆచారం, సదాచారం, శిష్టాచారం, దురాచారం, అనాచారం అని ఉంటాయి మాటలు, 5 మాటలు. ఈ 5 మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇప్పుడు. అసలు ఆచారం ఇది మనుష్య జన్మకి ప్రాణం. ఆచార ప్రభవో ధర్మ అని. అసలు ధర్మం అంతా ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ఆచారంలోంచి పుడుతుంది. ధర్మము ఆచారము నుండి ఉత్పన్నమవుతుంది. నేను చెప్పిన మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే నేను ఒక గంభీరమైన మాట అన్నాను. కేవలముగా కర్మ చేసినంత మాత్రం చేత ఈశ్వరుడు ఫలితాలు ఇవ్వడు. దానికి ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. దాన్ని ఆచారం అని పిలుస్తారు. తండ్రికి తర్పణ విడిచిపెడుతున్నాడు అంటే తండ్రికి తద్దినం పెడుతున్నాడు. తండ్రికి తద్దినం